అలాగే ఏంటి విశ్వాసులైన వారు, పిల్లలైన వారు, కుటుంబాలతో ఉన్నవారు సేవకులు చెప్తున్న మాటలు, అనుభవంతో ఏంటి పెద్దవారు చెప్తున్న మాటలు కూడా చెవులు పెట్టడం మనకు మంచిది. కాబట్టి ఈ ఉదయకాలం అలాగే దావీదు కూడా తన కుమారుడైనటువంటి సొలొమోను చెప్తున్నాడు. మన మొదటి విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటి గత కాలంలో ఏమి నేర్చుకున్నావు? ఫస్ట్ నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు దేవుడి కోసం తెలుసుకోవాలనే తపన నీలో ఉండాలి. ఏంటి దేవుడి వరకు తెలుసుకోవాలనే తపన ఎవరో ఉంటుందో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడనే విషయాన్ని చాలాసేపు మనం విన్నాం. కాబట్టి దాన్ని ఎక్కువసేపు చెప్పాలనుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా మీ జీవితాల్లో మీరు అనేక విషయాల కోసం ఆలోచిస్తూ తెలుసుకుంటున్నా, మీరు దేవుడి వరకు తెలుసుకోవాలనే ఆలోచన తపన మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. హల్లెలూయా. భూమి మీద ప్రభు చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాని నేనే నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టి నేను ఆనందించేవాడినే ఉన్న దేవుడిని ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకునేటువంటి ఆ పనిలో మనం ఉందాం. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని తెలుసుకోండి, దేవుని స్వభావాన్ని తెలుసుకోండి, ఆయన ప్రభావాన్ని తెలుసుకోండి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోండి, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో తెలుసుకోండి. ఎవరు చెప్పినా వినండి, సేవకులు చెప్పింది వినండి, సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వినండి, మిషనరీస్ చెప్తున్నప్పుడు వినండి. ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నామంటే మీరు తెలుసుకోవాలి. ఏంటి ఇందాక మనం తెలుసుకున్నాం, ఏంటి భాష కోసం మనకేమర్థమైంది? దేవుడు ఏం చేయగలట? ఏంటి 13 దొంగలని కూడా ఎవరండి వాళ్ళు ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? ఏ పాస్టర్ గారు మార్చారు? ఎవరు వాక్యం చెప్పారంటే ఏ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి రాలేదు, ఎవరు వాళ్ళకి వాక్యం చెప్పలేదు, ఎవరిని వాళ్ళు ఎవరు ట్రెజర్ చేయలేదు. కానీ దేవుని వాక్యం అనేది చేసింది